ప్రతి శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్కి గ్లామరస్ యాంగిల్ యాడ్ చేస్తున్న రష్మి నెలకు 2 శుక్రవారాల్లో అయినా తన సినిమాలతో థియేటర్లో కూడా సందడి చేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో రష్మి నటించిన 3 సినిమాలు వారం కూడా ఆడలేదు. అయినా రష్మి సైన్ చేస్తున్న సినిమాల సంఖ్య కూడా తగ్గలేదు. ఆమె అందానికి ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ఈ నెల 30న హర్రర్లో మరో షేడ్ అయిన జాంబీ కామెడీతో ఆడియన్స్ ముందుకు వస్తుంది రష్మి. ఆ సినిమా టైటిల్ తను వచ్చినంట. ఈ మూవీ అవుట్పుట్ బాగా వచ్చిందని, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మి ప్రమోషన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. రష్మి ప్రెజెన్స్ని, ఆమె మాటల్ని నమ్మి సినిమా కూడా కొంటున్నారు బయ్యర్లు. ఈ సినిమాలో మరో హీరోయిన్గా ధన్య బాలకృష్ణ నటిస్తుంది. కానీ రష్మి హాట్నెస్ ముందు, గ్లామర్ షో ముందు ఆమె నిలబడడం కష్టం. ఏదేమైనా ప్రస్తుతానికి తను వచ్చినంట సినిమాకి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ హైపర్కి పోటీగా రావడం మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆఫ్టర్ ఆల్ 8,000 సంపాదించే వాడికి ఎవరు పెళ్ళనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోతుంది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.